హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసము నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లోనే ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఉండలు అస్సలు ఉండద్దు ఫ్రెండ్స్, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికోసం ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 కప్పుల షుగర్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు కప్పున్నరైనా తీసుకోవచ్చు. తర్వాత 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా కరిగేంత వరకు మరిగనిచ్చి తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాను. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలో నుంచి ఒక సగం సిరప్ను పక్కన తీసుకున్నాను. ఈ సగం సిరప్ పక్కన పెట్టుకొని మిగతా సగంలో ఫస్ట్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మిగతా సగమును అలాగే బాయిల్ చేస్తూ ఉండండి. దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయండి. ఆ నెయ్యి అంతా పానకంలో కలిపేంత వరకు బాగా కలపండి. అలా బాగా కరిగిన తర్వాత దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమమును కలపండి. తర్వాత ఈ మిశ్రమం కలిపిన తర్వాత గరిటెతో బాగా కలుపుతూ కార్న్ఫ్లోర్ అంతా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా కలపండి. కార్న్ఫ్లోర్ అంతా బాగా పానకంలో ఉడికి దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయండి. తర్వాత దీనిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకు ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా బాగా లూజ్గా అయ్యేంత వరకు బాగా కలపండి. ఈ విధంగానే కొద్దిగా నెయ్యి, తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న సగం చక్కెర పానకము, తర్వాత కొద్దిగా నిమ్మరసము కలుపుతూ ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకు కార్న్ఫ్లోర్ అనేది బాగా ఉడికి పచ్చిదనం లేకుండా హల్వా బాగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగానే మనకు తీసుకున్న షుగర్ సిరప్ అంతా అయిపోయేంత వరకు లెమన్ జ్యూస్, నెయ్యి వేసుకుంటూ బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనకు హల్వా అనేది ఇలా తయారవుతుంది. తర్వాత దీనిలో మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాష్యూని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశాను. తర్వాత దీనిలోనే నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎనీ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా కలిపి ఫుడ్ కలర్ అంతా హల్వాలో కలిసేంత వరకు బాగా కలపండి. హల్వా అనేది మనకి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, చూసారు కదా. అలా చేంజ్ అయిన హల్వా ఇప్పుడు మనకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి
ఆ ప్లేట్లోకి హల్వాని తీసుకొని గార్నిషింగ్ కోసం కొన్ని జీడిపప్పుల ముక్కల్ని చల్లాను మీద. తర్వాత ఇదంతా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి. హల్వా బాగా చల్లారిన తర్వాత సైడ్లని చాక్తో లూజ్ చేసుకొని ప్లేట్లో నుంచి బయటికి తీయండి. అలా తీసిన హల్వాని మనకు నచ్చిన షేప్లో మనము కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా హల్వా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ హల్వా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అందరూ ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.